హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబీ పాలకొల్లు. కువైట్లో నా ఒక్కరోజు డ్రైవింగ్ జీవితం చూపిస్తా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కొత్తగా కువైట్కి రావాలనుకుంటున్న వారికి ఒక అవగాహన కల్పించడం కోసం చేశాను. అందరికీ ఇలాంటి జీవితం ఉంటుందని నేను చెప్పట్లేదు. కొంతమందికి ఇంకా మంచిగా ఉండొచ్చు, కొంతమందికి ఇంకా కష్టంగా ఉండొచ్చు. అయితే డ్రైవర్ జీవితం ఇలా ఉంటుంది. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. టైం ఉదయం 6 అయింది భయ్య. కాలకృత్యాలు తీర్చుకుని డ్యూటీ స్టార్ట్ చేద్దాం నడండి. అమ్మ బాబోయ్, చలి భయంకరంగా ఉంది భయ్య. 9 డిగ్రీలు ఉంది. నడండి, ఇంకా స్టార్ట్ కెమెరా మరి. రోజు ఉదయం లేవగానే ఫస్ట్ చేసే పని కార్లు కడగడం భయ్య. ఎంత కడిగినా దుమ్ము అలాగే ఉంటుంది. మా ఇంట్లో మొత్తం 6 కార్లు ఫ్రెండ్స్. ఈరోజు నాకన్నా ముందే నిద్ర లేచాడు మా ఓనర్ గారి కొడుకు. నేను బయటకు వచ్చేటప్పటికే వెళ్ళిపోయాడు. నాకు ఈరోజు ఒక కారు తగ్గింది కడగడానికి. ఈ బ్లూ కలర్ బండి BMW భయ్య. వారం రోజులైంది కొని. నీళ్ళు మీద పడుతుంటే దోలు తీరిపోతుంది భయ్య. పొద్దున్నే మొత్తం మీద పని ముగిచ్చేసా. కార్ల పని అయిపోయింది కదా భయ్య. ఇప్పుడు దివానీ క్లీన్ చేసుకోవాలి. రాత్రి కువైట్ వాళ్ళు తిన్నాయి తాగినాయి అన్నీ తడిగుడ్డ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుని మంచిగా ఒక కాఫీ పెట్టేసుకున్నా భయ్య. కాఫీ తాగేసి బిల్డింగ్ పైకి వెళ్దాం నడండి. బిల్డింగ్ పైన మాకు కోల్డ్ ఫార్మే ఉంది. మా బాబాగాడు ఒక కోల్డ్ ఫారాన్ని మెయింటైన్ చేస్తున్నాడు పైన. అక్కడ క్లీన్ చేసుకుని వాటికి గింజలు వేసి వాటికి తినడానికి పెట్టి రోజు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మా ఇంట్లో కోయటోళ్ళు తింటారు, మేము తింటాము, అందరం తింటాం. గుడ్లు ఫ్రీ మాకు, సవక మాకు గుడ్లు. తర్వాత 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులకి కూడా మేత పెట్టేసి తినడానికి నేను ఫ్రెష్ అయిపోతా. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొత్తగా చాలామంది కువైట్కి రావాలనుకుంటారు డ్రైవర్ పనికి. వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, ఒక రోజుకి పని ఎలా ఉంటుంది, ఆ పని ఎలా చేసుకుంటారు అని ఒక ఐడియా వస్తుందని చేస్తున్నాను. అంటే అందరికీ ఇలా ఉండదు పని, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి పని తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. నా వరకు అయితే ఓకే, నాకు కష్టము కాదు అలాగని సులువు కాదు. నో ప్రాబ్లం. నేను 3 సంవత్సరాలు అయింది ఈ ఇంట్లోకి వచ్చి. రోజు నాకు పని ఇలాగే ఉంటుంది. ఇదే పని చేస్తూ ఉంటా రోజు ఇలాగే ఫ్రెష్ అయ్యి మా ఓనర్ గారి ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి మంచిగా ఒక ఛాయ్ చేసుకుని తినడానికి ఏముంటే అవి అక్కడ ఉంటాయి. బ్రెడ్ ఉంటాయి, కబ్బూజులు ఉంటాయి, బన్ అంటారు మన ఇంటి దగ్గర, సమూన్లు, ఏది ఉంటే అది తెచ్చుకుంటా భయ్య. తెచ్చుకుని తినేసి అప్పుడు డ్యూటీ స్టార్ట్ చేస్తా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఒక ఛాయ్ 2 బ్రెడ్ ముక్కలు తెచ్చుకున్నా. అదే ఇక్కడైతే సమూన్లు అంటారు. తినేసి అసలైన డ్యూటీ స్టార్ట్ చేద్దాం. టైం అయింది, నడండి. రోజు ఉదయం మా ఓనర్ గారు పిల్లల్ని కాలేజీకి తీసుకెళ్తా ఉంటా. ఈరోజు మా ఓనర్ కూడా వస్తున్నాడు. పిల్లల్ని కాలేజీలో డ్రాప్ చేసి నన్ను కటింగ్ వేయించుకోవడానికి సెలూన్కి తీసుకెళ్ళని చెప్పాడు. ఆ సెలూన్లో కటింగ్ వేయించుకుంటున్నాడు. నేను సూపర్ మార్కెట్కి వచ్చాను. సూపర్ మార్కెట్లో సామాన్ తీసుకురమ్మని చెప్పింది మేడం. తీసుకుని మళ్ళీ మా ఓనర్ని బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చాను. మా ఓనర్ బ్యాంకులోకి వెళ్తున్నాడు చూడండి. బయటకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వేరే షాపుకి తీసుకెళ్ళమన్నాడు. వేరే షాప్లోకి తీసుకొచ్చా. ఇప్పుడు అక్కడ పని చూసుకొని ఇంటికి వచ్చేసాము. తీసుకొచ్చిన సామాన్లన్నీ ఇంట్లో పెట్టి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సనయ్య వెళ్దాం పదా అన్నాడు. ఇంకిద్దరం కలిసి సనయ్య బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి సనయ్య వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు ఉంటుంది ఆ ఏరియాకి వెళ్ళాలంటే. అందుకే టైం ల్యాప్స్ పెట్టాను. డ్రైవర్ అన్నలు ఎవరైనా సరే మినిమం స్పీడ్లోనే బండి నడపండి అన్న. మన సేఫ్టీయే మనకు ముఖ్యం. అంతే కదన్నా, నేను చెప్పింది కరెక్టే కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఇంటి దగ్గర మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంత సంతోషంగా ఉంటారనమాట.
ఈ ఏరియాలో ఒక మటన్ షాప్ ఉన్నది. మా వాడు ఎప్పుడూ అక్కడే మటన్ కొంటూ ఉంటాడు. ఈరోజు కూడా మటన్ కొనడానికే వచ్చాడు. ఆ షాప్లోకి వెళ్తున్నాం చూడండి. ఆ షాప్ చాలా బాగుంటుంది నీట్గా. లోపల చూడండి గొర్రెలు కోసి ఎలా కట్టారో వరుసగా పైనుంచి ఏలాడదీశారు అన్నిటిని. అందులో మా వాడు దిట్టంగా ఉన్నదాన్ని ఒక దాన్ని కొన్నాడు. 5 నిమిషాల్లో పార్ట్ల కింద విడదీసి నీట్గా కట్ చేసి ప్యాక్ చేసేసారు భయ్యా. చూడముచ్చటగానే షాప్ ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది. మన ఇండియాలో కూడా ఇలాగ హైజీనిక్గా ఉండి నీట్గా ఉండే షాపులు ఎప్పుడు కొత్తాయో కదా. 18 కేజీలు ఉంది గొర్రె. 55 దినాలు ఛార్జ్ చేశారు. మన ఇండియా డబ్బులు అయితే 15,000 కొంచెం అటు ఇటులో ఉంటుంది. మొత్తం మీద ఈ ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేసాము. సామాన్లన్నీ లోపల పెట్టాము. టైం 1 గంట అయింది. మా ఇంట్లో పనిచేసే ఆవిడ కేకేసి భోజనం పెట్టింది. పప్పు, వెజిటేబుల్ బిర్యానీ, పచ్చడి. కుమ్మేసా. నాకు చాలా ఇష్టం వెజిటేబుల్ బిర్యానీ. మా ఇంట్లో నాకు భోజనం చాలా బాగా పెడతారు. ఒక గంట సేపు రెస్ట్ తీసుకుని 3 గంటలకి కాలేజీ నుంచి మా ఓనర్ గారి పిల్లల్ని తీసుకురావడానికి బయలుదేరాను. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. డ్రైవర్ అవుదాం అనుకుంటారు కదా కొత్తగా, వాళ్ళకి చెప్తున్నాను. రోడ్డు మీద ప్రభుత్వాలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి మంచి మంచి కెమెరాలు పెడతా ఉంటారు. అవన్నీ మన సేఫ్టీ కోసమే. ప్రతి ట్రాఫిక్ రూలు నేర్చుకోండి, తెలుసుకోండి, పాటించండి. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా వెళ్ళాలనే కదా ఇంత ఖరీదైన కెమెరాలు పెడతారు. మనం భరించలేనంత ఫైన్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ ఫైన్లు అయితే మనం లెక్క చేయం, ఎక్కువ ఫైన్లు అయితే భయపడి రూల్స్ కరెక్ట్గా పాటిస్తాం. దానికోసం అని అంత స్ట్రిక్ట్గా పెడతారనమాట. వాళ్ళు పెట్టేవన్నీ మన మంచి కోసమే. మనం ఎంత కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అంత క్షేమంగా మనం గమ్యం చేరుకుంటామని వాళ్ళ ఉద్దేశం. మన క్షేమం కోసం, మన కుటుంబాల క్షేమం కోసం మనం రూల్స్ కరెక్ట్గా పాటిద్దాం. మా ఓనర్ గారి పిల్లలు చదువుకునే కాలేజ్ ఆ స్టేడియం పక్కనే ఉంటుంది. ఈరోజు ఈ రోడ్డు అంతా ఖాళీగా ఉంది. ఎందుకంటే సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్ ఉంది స్టేడియంలో. అందుకోసం అని పోలీసులు స్ట్రిక్ట్గా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎక్కడ అన్నీ క్లియర్ చేసి పెట్టారనమాట. చూడండి వీడియోలో మీకే కనబడుతున్నాయి. మొన్న మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆ స్టేడియంలోనే మాట్లాడారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా మేడం షాపింగ్ వచ్చింది. మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చేయాలి. ఇలా రోజు 4-5 సార్లు షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఏదో టైంలో షాపింగ్ అనేది మాత్రం జరుగుతూనే ఉంటుంది. షాపింగ్ మాత్రం ఆగదు మా ఇంట్లో. టైం సాయంత్రం 4:30 అయింది. పదండి కోళ్ళకి ఆహారం పెట్టొద్దాము. 2 పక్షులు కూడా ఉన్నాయి మా ఇంట్లో. అవి మాట్లాడతాయి కూడా. ఇంతలో మా మేడం పిలిచి వాచీలో బ్యాటరీ వేయించుకొని రమ్మన్నది. మళ్ళీ బయలుదేరాను. షాప్కి వెళ్ళి బ్యాటరీ వేయించుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. షాప్ దగ్గర అన్న నా ముఖం చూపించొద్దు, వీడియో తీయొద్దు నా ముఖం అన్నాడు. అందుకే తీయలేదు. మా ఇంట్లో దివానీ ఉంటుంది. రోజు నేను దివానీలో టీలు, కాఫీలు అన్నీ పెట్టాలి, అన్ని పనులు చేయాలి. దివానీలో స్టార్ట్ చేశాను ఈరోజు డ్యూటీ. ఇప్పుడు ఫస్ట్ చాయ్ పెడతాను, కాఫీ పెడతాను, అవన్నీ రెడీ చేసుకుంటాను. రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దివానీలో ఉండాలి. ఇంకా ఏదైనా డ్రైవింగ్ పని ఉన్నా చిన్న చిన్న పనులు అయితేనే పంపిస్తారు బయటికి. దివానీ అయ్యే వరకు ఎక్కడికి పంపించరు. దివానీలోనే ఉండాలి. నాకు అలవాటు అయిపోయింది. చాలామంది వస్తారు దివానీకి. డ్రైవర్లు కూడా వస్తారు. డ్రైవర్ అన్నలు నేను సరదాగా మాట్లాడుకుంటా, జోకులు వేసుకుంటా అలా టైం గడిచిపోతుంది. చాలా బాగుంటుంది దివానీలో నాకు టైంపాస్. ఈ వీడియో వల్ల కొత్తగా కువైట్కి ఎవరైనా రావాలనుకుంటుంటే, ఒక కువైట్ అనే కాదు, గల్ఫ్ కంట్రీలో ఏ కంట్రీ అయినా సరే ఇంచుమించుగా పని ఇలాగే ఉంటుంది. కొంచెం మారుతాయి డ్యూటీలు, రకరకాల డ్యూటీలు, రకరకాల పనులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ఒక ఐడియా మీకు రావాలని నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.
ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తూ ఉంటాను. కామెంట్ చేయండి భయ్యా ఖచ్చితంగా వీడియో ఎలా ఉందో ఏంటని. పచ్చి కాఫీ గింజలు మిషన్లో వేసి అలా ఫ్రై చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసి మళ్ళీ వాటిని నీటిలో వేసి మరగబెడతారు. దాన్నే గహ్వా అంటారు. మా వాళ్ళు తినడానికి తెచ్చుకున్న సామాన్ అవన్నీ ఫ్రూట్స్ స్వీట్లు అన్నీ పెట్టుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. నేను ఇవన్నీ శుభ్రం చేసుకుని తోముకుని కడుక్కొని నీట్గా పెట్టుకుని వాళ్ళు ఏదన్నా పని చెప్తే చేయాలి. లేదంటే వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. అంతవరకు అయిపోయినట్టే డ్యూటీ. ఒక రోజుకి డ్రైవర్ ఉద్యోగం ఇలా ఉంటుంది. అంటే నాకు ఇలా ఉంటుంది, అందరికీ కాదు, నా గురించి చెప్తున్నాను. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్కి వచ్చి కొంచెం రైసు కొంచెం ఫ్రూట్స్ ఇచ్చారు మా మేడము. మంచిగా కూర్చొని అవి ఆరగించి కడుపు నిండా బాగా తిని నిద్రపోవడమే. అది ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రైవింగ్ పని చేసే వాళ్ళ డ్యూటీలు అలా ఉంటాయి. కొంతమందికి దివానీలు ఉంటాయి, కొంతమందికి ఉండవు, అలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అది మరి ప్రతిరోజు డ్రైవర్గా నేను చేసే పని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.